సంఘటితమయ్యే సమయం వచ్చిందని జనసేన నాయకులు ఆమంచి స్వాములు అన్నారు. ఆదివారం కాకినాడ వెంకన్నబాబు కళ్యాణ మండపంలో జరిగిన కాపు కుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆమంచి స్వాములు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా కాపులకు న్యాయం జరుగుతుందన్నారు. కాపు రిజర్వేషన్ బిల్లు, కాపు అభివృద్ధి కోసం పవన్ పాటుపడతారంటున్న స్వాములతో మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. కాకినాడలో కాపుల ఆత్మీయ సమావేశం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకులు ఆమంచి సోములు అయితే మాత్రం కాకినాడకు వచ్చారు. ఈ రోజు ఈ కాపు సమావేశంలో మొత్తం కూడా జాతీయ కాపు సంఘం ఒకటి ఏర్పాటు చేయడం దానికి సంబంధించి ఆమంచి సోములు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం దానికి సంబంధించి సోములు గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, జాతీయ కాపు సంఘం ఈ రోజు పెట్టారు, దీనికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా మిమ్మల్ని నియమించారు. అంటే కాపు సంఘానికి ఇటువంటి రాష్ట్ర అధ్యక్షుడి పదవి తీసుకున్నారు. దీని నుంచి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నా జాతి కాపు జాతికి నేను సేవ చేసే కార్యక్రమాన్ని కల్పించినటువంటి పెద్దలు మురళీకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈ పదవి చేపట్టింది కేవలం గ్రౌండ్ స్థాయి నుంచి కూడా వర్క్ చేసి బాగా వెనకబడినటువంటి ఆర్థికంగా వెనకబడినటువంటి వారిని, ఆర్థిక చదువుకు వెనకబడినటువంటి వాళ్ళని ముందుకు తీసుకురావాలనేది ఆలోచన. అలానే రిజర్వేషన్ సాధించాలి. కాపులు ఆర్థికంగా ఎదగాలంటే కాపు కార్పొరేషన్ కి 10,000 కోట్లు ఎట్టి పరిస్థితిలో మంజూరు చేయాలి. ఎందుకంటే ఈరోజు కాపులు కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా నెత్తినెక్కి వేసుకొని మోసినటువంటి ఫస్ట్ కులం కాపులు. అలానే బీసీలు, బడుగు బలహీన వర్గాలు కూడా చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కాపు కార్పొరేషన్ కి ఒక 10,000 కోట్లు, అలానే రాజధానిలో కాపు భవన్ కు ఒక 5 ఎకరాలు స్థలం కేటాయించాలి. ఎందుకంటే తెలంగాణలో కూడా ఇంతకంటే తక్కువ సేవ చేసిన వాళ్ళకి 7 ఎకరాల స్థలం ఇచ్చి ఎంతో డెవలప్ కి కోట్ల రూపాయలు హెచ్చించి కాపు సంఘం భవన్ కానీ చదువులకు కానీ ఎంతో చేశారు. దాని దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఈ జాతి కూటమి ప్రభుత్వాన్ని నెత్తినెక్కించుకొని మోసి 164 సీట్లు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం 5 ఎకరాలు ఇవ్వటం, 10,000 కోట్లు ఆర్థికంగా ఇవ్వటం జనసేన పార్టీకి, అలానే ఈ కాపు సంఘం, జాతీయ కాపు సంఘం రాష్ట్ర స్థాయిలో ఒక శక్తిగా ఎదిగి పవన్ కళ్యాణ్ గారికి మా వంతు మేము అండదండలుగా ఉంటాము. ఖచ్చితంగా దాన్ని రుజువు చేస్తాం కూడా. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో అత్యధిక కమ్యూనిటీ గల ఏదైతే ఉందో క్యాస్ట్ కాపు, రాష్ట్రం 27% కాపులు ఉన్నారు. అయినప్పటికీ రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నారు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం, అంటే మొన్న ఏదైతే ఉందో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వంలో కీలకంగా కాపులు వ్యవహరించారు గెలుపు కోసం. అంటే మీకు గతంలో కాపులకు కూడా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అవనండి, కాపులు డెవలప్మెంట్ అవనండి, అన్ని కూడా వెనకబడి ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వంలో అంటే మీ అధినాయకుడే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన కాపులను అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది అంటారా? 100కి 100% ఖచ్చితంగా చేస్తారండి. ఎందుకంటే ఏ కులమైనా ముఖ్యమంత్రి ఉంటే ఆ కులం వెనకుండి ఎట్టి పరిస్థితులు ఎట్లా సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి గారు వాళ్ళ కులాలకు సపోర్ట్ చేస్తారో, మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేసిన మేలుని ఒక 10 సంవత్సరాలు రాజకీయ చరిత్రను ముందుకు తీసుకెళ్లినటువంటి ఈ కాపు జాతి పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఎంతో గొప్పగా ఆయన ఆదరించారు. అది ఖచ్చితంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రుణం తీర్చుకుంటారు, తప్పకుండా చేస్తారు మేలు. ఇప్పుడు గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిందండి, కాపులకి ఇది చేస్తాం అది చేస్తాం అంటే మొత్తం కూడా శూన్యం చేసింది అధికారం అనంతరం కూడా. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీరు అంటే కాపు నాయకుడే ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఈ రిజర్వేషన్ అనేది ఎప్పటి నుంచో ఈడబ్ల్యూఎస్ అనేది కొనసాగుతోంది ఈ ప్రక్రియ. అంటే ఇందులో ఏమన్నా సెంట్రల్ నుంచి మాట్లాడి ఏమన్నా దీన్ని రిజర్వేషన్ ఓకే చేయించే అవకాశం ఏమైనా ఉంటుందా? గట్టిగా ఆయన చేస్తారు సార్, గ్యారెంటీ గా నమ్మకం ఉంది. మేము ఇప్పుడు కొత్తగా ఈ ఏర్పడిన జాతీయ కాపు సంఘం తరపుగా కూడా అలానే చంద్రబాబు గారిని, అలానే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి మళ్ళీ ఒకసారి అంతా కూడా చర్చించి పని అయ్యే విధంగా మేము ఖచ్చితంగా మాట్లాడతాం. ఇప్పుడు మీరు బాధ్యతలు తీసుకున్నారు కాపు జాతీయ అధ్యక్షుడిగా. అంటే మీరు కాపు అభివృద్ధికి మీ తోడ్పాటు ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో? అంటే గతంలో ఉన్న సంఘాలన్నీ కూడా మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న వనరులను బట్టి, వాళ్ళకున్న శక్తిని బట్టి వాళ్ళు బాగానే చేశారు. కొంత
పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే కుల సంఘాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. దానివల్ల ఒక మంచి ఉంది, చెడు ఉంది. అంటే గతంలో కాపు నాయకుడు అనే ముద్రపడినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఇలా కులాన్ని గురించి చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ స్థానాన్ని మేము భర్తీ చేయాలన్న ఆలోచనతో శక్తివంతంగా తయారు చేయాలి, ఆర్థికంగా ఎదిగే విధంగా చదువులు ఉద్యోగాలకు సంబంధించి కానీ యూనిటీగా రాజ్యాధికారి దిశగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే దానికోసం మా వంతు మేము కృషి చేయాలన్న ఆలోచనతో ఉన్నాం. అంటే ఇప్పుడు అత్యధికమైన జనాభా ఏపీలో ఉంది కాపు జనాభా. అంటే రాజ్యాధికారం మీకు 29 ఎన్నికల అయినా వరించచ్చు అంటారా? 100కి 100% 29లో 100% అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే అవకాశం. 29లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు. 100కు 100% అవుతారు అంతే. దానికి ఆలోచించాల్సిన పనే లేదు. దానికోసం మా వంతు మేము అందరం కూడా కృషి చేస్తాం. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్ర కాపు జాతీయ కాపు అధ్యక్షులు సోములు ఏదైతే ఉందో సోములు అంటున్నారు 2029 కల్లా ఖచ్చితంగా కాపులు రాజ్యాధికారం చేపట్టబోతున్నారని చెప్పేసి వారు చెప్తున్నారు. ఖచ్చితంగా 29 కల్లా పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం కాబోతున్నారు అని చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓటర్ స్టూడియో.